హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో, ఇంకా ఒక మంచి స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. ఈరోజు మన వంట వచ్చేసి బంగాళదుంప కోడిగుడ్ల కర్రీ అండి. ఇది మనం రెగ్యులర్గా చింతపండు వేసుకొని చేసుకుంటాం కదా, అలా కాకుండా మసాలాతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటోలు, బంగాళదుంప ముక్కలు, గుడ్లు, ఉప్పు, కారం, పసుపు, నూనె, మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర, ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు ఒక 2. ఇంతేనండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా పసుపు, ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. దాని తర్వాత మన దగ్గర బిర్యానీ ఆకులు అనుకున్నాం కదా, అవి కూడా ఒక 2 వేసుకొని బాగా వేయించుకోండి. దీనివల్ల స్మెల్, టేస్ట్ 2 కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, టొమాటో ముక్కలు ఎక్కువ వేయకూడదు. ఒక టొమాటో అయితే సరిపోతుంది మనకి. ఎందుకంటే పులుపు అనేది రాకూడదు కదా, జస్ట్ కొంచెం గ్రేవీ కోసం టొమాటో ముక్కలు వేసుకుంటున్నాం అంతే. అవి కూడా వేసుకొని బాగా వేయించుకొని చక్కగా టొమాటోలు అన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని అదే ఆయిల్లో బాగా కొద్దిసేపు వేగనివ్వాలన్నమాట. అప్పుడు బంగాళదుంప అనేది కొంచెం అయితే ఉడికిపోతుందండి, చాలా బాగుంటుంది. అలా వేగిన తర్వాత కాసేపటికి కారం వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది రాదనమాట. కొంతమంది కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేసిన తర్వాత వేస్తారండి. అలా చేయడం వల్ల మనకి ఆ పచ్చివాసన అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. అసలు టేస్ట్ బాగుండదు. అలా కాకుండా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా బాగా ఫ్రై చేసుకొని అప్పుడు కొద్దిగా మూత పెట్టేసి కాసేపు అలా ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి కాసేపు అలా ఉడకనిచ్చేయాలన్నమాట. బంగాళదుంపలు అనేవి బాగా ఉడికిపోవాలండి. అలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపెట్టేసుకొని చక్కగా ఉడకనిచ్చుకోవాలండి. ఉడికిపోయింది, ఇంకా అయిపోతుంది అని అనగా అప్పుడు మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లకి కాట్లు పెట్టుకొని అందులో అయితే వేసేసుకొని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కోడిగుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఈరోజు స్టోరీ వినేయండి. అనగనగా ఒక గ్రామంలో అనిత అని ఒక 7th క్లాస్ చదివే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది, ఇంకా బాగా పాటలు కూడా పాడుతుంది. అయితే వాళ్ళ గ్రామంలో ఒకసారి ఒక పాటల పోటీలు ఒక సంస్థ నిర్వహిస్తుందన్నమాట. అందులో తిను ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకుంటుంది పాటల పోటీలో పాల్గొని. అయితే మర్నాడు ఆ అమ్మాయి ఇంటికి ఒక ఉత్తరం వస్తుంది. బహుమతిని ఒక సంస్థ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి ఆ అమ్మాయి నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. 4 రోజులు ఆగి వెళ్తుంది. అక్కడికి 4 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటంటే ఆ అమ్మాయికి 2 సర్కస్ టికెట్లు కూడా అయితే ఇచ్చారనమాట ఆ సంస్థ వాళ్ళు. కానీ అవి అప్పటికే ఎక్స్పైర్ అయిపోయినాయి. అయితే అప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అవుతుందన్నమాట, అయ్యో నేను ఒక్క 2 రోజుల ముందు వచ్చి ఉంటే నాకు ఈ టికెట్స్ అనేవి వచ్చేది, ఇంకెప్పుడు ఇలా నిర్లక్ష్యంగా ఉండకూడదు అని చెప్పి అప్పటి నుంచి తను ఎప్పుడూ నిర్లక్ష్యంగా లేకుండా, సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు చేయాల్సింది అప్పుడే చేసేది. అంతేనండి, ఉంటాను. బాయ్ అండి.